కేసులో మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్ ఇప్పుడు కీలక మలుపు తీసుకుంది. శ్రీ సుదర్శన కన్స్ట్రక్షన్స్ కి చెందిన ఒళ్ళు సందీప్ ను పట్టుకుంటే కేసులో అసలు నిజాలని కూడా బయటపడతాయని కారుమూరి నాగేశ్వరరావు అంటున్నారు. ఆయన్ని వదిలేసి తన కుటుంబాన్ని కావాలని వేధించడం ఏంటని ఫైర్ అవుతున్నారు ఆయన. ఒళ్ళు సందీప్ కి ఇప్పటికే నోటీసులు ఇచ్చామని ఈడీ చెబుతోంది. స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశామంటున్న ఈడీ ఆయన విచారణకు సహకరిస్తున్నారని కూడా తెలిపింది. ఈ అంశంపై డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, ఇటు ఎవరైతే కారుమూరి నాగేశ్వరరావు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో సందీప్ ఇప్పటికే ఈడీ ప్రశ్నిస్తుంది. ఈడీ పూర్తిగా సందీప్ విచారణకు సహకరిస్తున్నారు అంటూ కూడా చెప్తున్నారు. ఈయన మాత్రము అసలు అరెస్టే చేయలేదు అంటూ కారుమూరి చెప్తున్నారు. అసలు అరెస్ట్ జరిగిందా జరగలేదా రాణా? సర్తాజ్ యాక్చువల్లీ సిగ్మాకి సంబంధించిన కంపెనీ నుంచి కూడా సబ్ కాంట్రాక్ట్ తీసుకుంది శ్రీ సుదర్శన కన్స్ట్రక్షన్. దాంట్లో పెట్టుబడులు పెట్టింది కారుమూరి ఫ్యామిలీ. సో దాంతోపాటు కారుమూరి ఫ్యామిలీకి ఒళ్ళు సందీప్కి ఎప్పటి నుంచో కూడా పరిచయం ఉంది. వ్యాపారాలు కూడా వారు రెగ్యులర్గా చేసుకునే ఉంటారు. కాకపోతే ఈ కేసుకు వచ్చే కొందరికి పర్టికులర్గా ప్రభుత్వానికి రావాల్సినటువంటి డబ్బులు 195 కోట్ల రూపాయలకు సంబంధించిన అంశంలో వీళ్ళందరూ కూడా డిఫరెంట్ అకౌంట్లలో వేసుకొని వీళ్ళు వాడుకున్నారు. అది ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించిన డబ్బు అనేది కూడా ఈడీ అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఈ మొత్తం అమౌంట్ ఎవరెవరు ఎంత తీసుకున్నారన్న దానిపై కూడా ప్రధానంగా ఇటు ఈడీ అధికారులు మొత్తం ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఒళ్ళు సందీప్ను మొదటగా నోటీసులు ఇచ్చారు. ఆయన విచారణ కూడా పిలిపించినప్పుడు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బేస్ చేసుకొని కారుమూరి నాగేశ్వరరావు పైన ఈసీఆర్ నమోదు చేసినట్టుగా నిన్న ఈడీ అధికారులు చెప్పారు. సో దాన్ని బేస్ చేసుకుని ఇటు సునీల్ని కానీ ఇటు కారుమూరి నాగేశ్వరరావుని కూడా ఇద్దరికి కూడా క్వశ్చన్ చేస్తాం. మొదటగా సునీల్ని అరెస్ట్ చేస్తాం. కారుమూరి నాగేశ్వరరావుకి దాదాపు 8 సార్లు దాకా మేము నోటీసులు సమ్మన్స్ చేసినా కూడా ఆయన వాటికి రెస్పాండ్ అవ్వలేదు. కనీసం ఎప్పుడు కూడా మా రిప్లై కూడా ఇవ్వలేదు. సో నేపథ్యంలో ఆయన కోర్టుల చుట్టూ తిరిగారు. సో కోర్టులో ఆయనది ఇటు బెయిల్ పిటిషన్స్ కానీ ముందస్తు బెయిల్ కానీ ఇటు రిజెక్షన్ అయిపోయడం వల్ల మేము రంగంలో దిగి అన్ని అరెస్ట్ చేశామని కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ కారుమూరి నాగేశ్వరరావుకు సంబంధించిన అంశంలో ఆయన చెప్పింది ఏంటంటే ఇటు ఒళ్ళు సందీప్ అసలైన సూత్రధారి పాత్రధారి అతనే. సో కావాలని అతను నా పైన అబద్ధాలు చెప్తున్నారు. దీని వెనకాల రాజకీయ శక్తులు ఉన్నారు. ఒళ్ళు సందీప్ని ముందు పెట్టి నన్ను నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిస్తున్నారంటూ కూడా ఆయన నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇదే అంశాన్ని కూడా రాజకీయాలు చూస్తున్నాము, ఆరోపణలు చూస్తున్నాము. రాజకీయాలు ఇన్ ద సెన్స్ బీసీ నేతను కావాలని ఇబ్బందులు పెడుతున్నారు అంటున్నారు, అక్రమ అరెస్టు అని అంటున్నారు ఆయన. అయితే ఈడీ మాత్రం 68 కోట్ల రూపాయల వరకు ఈ ఫ్యామిలీ లాభపడింది అంటోంది. సో ఈడీ వాదన ఎలా ఉంది అండ్ ఆ ప్రూఫ్స్ ఎప్పుడు కోర్టులో సబ్మిట్ చేయబోతోంది ఈడీ? రాణా, అంటే ఇప్పుడే మనీకి సంబంధించి ఇప్పటికే కొన్ని ప్రూఫ్స్ కూడా నిన్న సబ్మిట్ చేశారు. కాకపోతే కారుమూరి నాగేశ్వరరావు సంబంధించిన అంశంలోనే కొన్నిటి మాత్రం ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉంది. అప్పుడు మేము ఎప్పుడైనా వాళ్ళు సబ్మిట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి సో ఈ 14 రోజులు ఇప్పుడు ఆల్రెడీ రిమాండ్లో ఉన్నాడు. సో రేపు కానీ ఎల్లుండి కానీ ఆయన కస్టడీ కూడా వేసే అవకాశం ఉంది. లేకపోతే 14 రోజులు రిమాండ్ అయిపోయిన తర్వాత కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు కారుమూరి నాగేశ్వరరావుని పూర్తి స్థాయిలో వీళ్ళు దగ్గర ఉన్నటువంటి ప్రాథమిక ఎవిడెన్స్ను బేస్ చేసుకుని అతన్ని క్వశ్చన్ చేసిన తర్వాత సబ్మిట్ చేసే అవకాశం కూడా ఉంది. కాకపోతే దానికంటే ముందు ఒళ్ళు సందీప్ పైన ఈయన చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి దానిపైన కూడా వారు పరిశీలన కూడా చేస్తున్నారు. కాకపోతే కారుమూరి నాగేశ్వరరావు సంబంధించినటువంటి 8 లక్షల రూపాయలు అనాథరైజ్డ్ సంబంధించినటువంటి అమౌంట్ ఈయన అకౌంట్లో పడింది. సో దాంతోపాటు సరే వీళ్ళు ఏమంటున్నారంటే మేము పెట్టుబడులు పెట్టాం, దానికి సంబంధించిన రిటర్న్స్ మా దగ్గరికి వచ్చాయని చెప్తున్నారు. సో రిటర్న్స్ వచ్చినప్పుడు పెట్టుబడులు పెట్టినటువంటి అకౌంట్కి రావాలి, వారి కుటుంబ సభ్యులకు రావాలి. కాకపోతే వీళ్ళ బంధువులలో కానీ వీళ్ళ బినామీలకు సంబంధించిన అకౌంట్స్లోకి డబ్బులు వెళ్ళడాని పైన ఇప్పుడు ఎక్కువగా ఈడీ అధికారులు వాళ్ళు ప్రశ్నలు చేస్తున్నారు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నా కూడా వాళ్ళు చెప్తున్నారు. సో అనేక రాజకీయ నిన్న విమర్శలు చేసినప్పటికీ ఒళ్ళు సందీప్ కానీ అలాగే సుదర్శన కన్స్ట్రక్షన్స్ ఎండీ అయినటువంటి శైలజాని కూడా ప్రశ్నించాలని కూడా కారుమూరి నాగేశ్వరరావు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో దానిపైన ఇప్పటికే ఈడీ స్పందిస్తారని కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎస్, థ్యాంక్ యూ రాణా. మొత్తానికి ఈ కేసులో రాజకీయ కోణాలు కూడా బయటకు వస్తున్నాయి. అండ్ ఈ కేసులో ఖచ్చితంగా ఆ ఫ్యామిలీ లాభపడింది అంటూ